రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటనకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారు క్షేత్రస్థాయిలో మోంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి ఒక విధ్వంసము, తీవ్రమైనటువంటి నష్టము, అటు లక్షలాది మంది రైతులు కష్టపడి పండించేటువంటి వరి పంట పూర్తిగా నేలపాలైంది, నేలమట్టంగా పడిపోయింది. అదేవిధంగా పత్తి మొత్తం దెబ్బతినిపోయింది. మొక్కజొన్న పంట కూడా కిందపడి ఇరిగిపోయింది. ఇతర అపరైల్స్ కానీ మిర్చి పంటలు కానీ ధ్వంసం అయిపోయినాయి. వేలాది చోట్ల వేలాది గ్రామాల్లో ప్రజలందరూ కూడా నిరాశ్రయులు. వరంగల్ నగరం, హనుమకొండ నగరం, కాజిపేట నగరం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. మోంతా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎఫెక్టు అవుతుందని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రకటించినాయి. ఆ తుఫాన్ ఎఫెక్టు జాగ్రత్తలు తీసుకోవడంతో, ముందస్తు చర్యలతోటి ఏపీలో మాత్రం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికి ప్రకటించబడినటువంటి మరణాలు 12. కానీ ఇంకా చాలామంది గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకీ దొరకటం లేదు. వరంగల్ నగరం మొత్తం కూడా కుప్పగూలేటువంటి పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ అసమర్థ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల అధికారులు దిక్కులేదు, రెవెన్యూ, పోలీస్, ఇతర ఎస్డిఆర్ఎఫ్ బృందాల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేదు. ఎక్కడ ఎఫెక్ట్ అయిందో ఆలోచన కూడా లేదు. ముందస్తు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడం వల్ల ఇవాళ విధ్వంసం ఎక్కువైంది. ప్రభుత్వం నిన్న వ్యవసాయ శాఖ 4,47,000 పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు వాళ్ళు ప్రకటించారు. కానీ అది ముమ్మాటికి తప్పు. ప్రభుత్వము సహాయం చేసేటువంటి చర్యలకు ముందుకు పోకుండా రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికీ చేతికొచ్చిన పంట ఆరబెట్టేటువంటి సందర్భంగా మార్కెట్లలో పంట మొత్తం కొట్టుకపోయి నీళ్ళపాలైంది. కొనుగోలు కేంద్రాలు అక్కడిక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దై మొలకెత్తుతున్నది. ఈ మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా కాంటాలు అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదు. వివిధ కొర్రీల వల్ల వారాలకు వారాలు మొక్కజొన్న రైతులు కూడా ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి తేమ శాతాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వమే పత్తి కొనుగోలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కానీ, వరిధాన్యం కొనుగోలు కానీ డ్యామేజ్ని పరిగణలో తీసుకోకుండా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.